ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో ఇప్పటి వరకు రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణమ్స్, టెంపుల్ ఆగమాస్, హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చర్, డిఫరెంట్ ఫిలాసఫీస్ సంబంధించి ప్రశ్నలు చూసాం. ఇప్పుడు మనం ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్ సంబంధించి ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, సాంప్రదాయ హిందూ సమాజంలో సాధారణ కుటుంబ వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంయుక్త కుటుంబ వ్యవస్థ. ఇన్ ట్రెడిషనల్ హిందూ సొసైటీ, వాట్ ఈస్ ద టిపికల్ ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ స్ట్రక్చర్? ఆప్షన్ 2 జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. భారతీయ సాంప్రదాయ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి. సాంప్రదాయ హిందూ సమాజంలో సాధారణ కుటుంబ వ్యవస్థ ఏది? సంయుక్త కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. తర్వాత ప్రశ్న, ఇన్ క్లాసికల్ హిందూ లా వాట్ వాజ్ ఎ కీ రీజన్ ఫర్ అడాప్షన్? ఆప్షన్ 3 ఆన్సర్ టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లీనియేజ్ అండ్ పర్ఫామ్ ఫ్యూనరల్ రైట్స్. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దత్తత యొక్క ప్రధాన కారణం ఏమిటి? వంశ పరంపర కొనసాగించడం మరియు శ్రాద్ధకర్మలు చేయించడం. మనకి అడాప్షన్ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చి రిలీజియస్ రీజన్. ఏంటంటే టు సెక్యూర్ స్పిరిచువల్ బెనిఫిట్ టు ద అడాప్టర్ అండ్ హిజ్ యాన్సిస్టర్ బై హ్యావింగ్ ఎ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆఫరింగ్ ఫ్యూనరల్ కేక్స్ అండ్ అబ్లేషన్స్ ఆఫ్ వాటర్ టు ద నేమ్స్ ఆఫ్ ది అడాప్టర్ అండ్ హిజ్ యాన్సిస్టర్. శ్రాద్ధ కర్మలు చేయడం కోసం. సెకండ్ వచ్చి సెక్యులర్, టు సెక్యూర్ ఎన్ ఎయిర్ అండ్ పర్పిచుయేట్ ద అడాప్టర్స్ నేమ్, ఫ్యామిలీ లీనేజ్ని కొనసాగించడం కోసం. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దత్తత యొక్క ప్రధాన కారణం ఏమిటి? వంశ పరంపర కొనసాగించడం మరియు శ్రాద్ధ కర్మలు చేయించడం. ఇన్ క్లాసికల్ హిందూలా వాట్ వాజ్ ఎ కీ రీజన్ ఫర్ అడాప్షన్? టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లీనియేజ్ అండ్ పర్ఫామ్ ఫ్యూనరల్ రైట్స్. తర్వాత ప్రశ్న వచ్చి, ఇన్ హిందూ అడాప్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ కండిషన్? ఆప్షన్ 3 ఆన్సరు ద అడాప్టెడ్ చైల్డ్ మస్ట్ నాట్ ఆల్రెడీ బీ అడాప్టెడ్. హిందూ దత్తత చట్టం ప్రకారం సరైన నిబంధన ఏది? ఇప్పటికే దత్తత తీసుకున్న పిల్లవాడిని మళ్ళీ దత్తత తీసుకోవడం వీలు కాదు. హిందూ అడాప్షన్ యాక్ట్ 1956 సెక్షన్ 11లో మనకి మెన్షన్ చేస్తుంటారు, ద సేమ్ చైల్డ్ మే నాట్ బీ అడాప్టెడ్ సైమల్టేనియస్లీ బై 2 or more పర్సన్స్. హిందూ దత్తత చట్ట ప్రకారం సరైన నిబంధన ఏది? అప్పటికే దత్తత తీసుకున్న పిల్లవాడిని మళ్ళీ దత్తత తీసుకోవడానికి వీలు కాదు. ఇన్ హిందూ అడాప్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వ్యాలిడ్ కండిషన్? ద అడాప్టెడ్ చైల్డ్ మస్ట్ నాట్ ఆల్రెడీ బీ అడాప్టెడ్. తర్వాత ప్రశ్న వచ్చి, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే మొదట వారసత్వ హక్కు ఎవరికి ఉంటుంది అంటే క్లాస్ 1 ఎయిర్స్, భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లికి ఉంటుంది. ఆప్షన్ 3 ఆన్సరు. ఇన్ హిందూ సక్సెషన్ హూ ఈజ్ టిపికల్లీ ఫస్ట్ ఇన్ లైన్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీ ఇఫ్ ఎ హిందూ మేల్ డైస్ ఇన్ ఇంటెస్టేట్ అంటే వితౌట్ ఎ విల్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 హీస్ క్లాస్ 1 ఎయిర్స్ లైక్ వైఫ్, సన్స్, డాటర్స్ అండ్ మదర్. క్లాస్ 1 ఎయిర్స్లో మనం చూసుకుంటే సన్ను, డాటరు, విడో, వైఫ్, మదరు. క్లాస్ 2 కూడా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇండివిజువల్ కూడా అడగచ్చు, క్లాస్ 1 ఎయిర్స్ ఎవరు, క్లాస్ 2 ఎయిర్స్ ఎవరని. మనకి సెక్షన్ 8లో మెన్షన్ చేస్తుంటారు, జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్. ద ప్రాపర్టీ ఆఫ్ మెయిల్ హిందూ డైయింగ్ ఇంటెస్టేట్ అంటే మనకి వితౌట్ విల్ షల్ డివాల్వ్
అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఫస్ట్లీ అపాన్ ద heirs బీయింగ్ ద రిలేటివ్ స్పెసిఫైడ్ ఇన్ ద క్లాస్ 1 ఆఫ్ ది షెడ్యూల్. క్లాస్ 1లో మనం చూసాం కదా, ఎయిర్స్ సన్స్, డాటరు, విడో, మదర్. ఈ విధంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఒకసారి గమనించండి. అఫీషియల్ కీలో మనం ఆన్సర్ చూసుకుంటే, అండర్ హిందూ సక్సెషన్ హూ ఈజ్ టిపికల్లీ ఫస్ట్ ఇన్ లైన్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీ ఇఫ్ ఏ హిందూ మేల్ డైస్ ఇన్స్టెటెడ్ వితౌట్ ఎ విల్ ఈజ్ క్లాస్ 1 ఎయిర్స్ లైక్ వైఫ్, సన్స్, డాటర్స్ అండ్ మదర్. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే మొదట వారసత్వ హక్కు ఎవరికి ఉంటుంది? తరగతి 1 క్లాస్ 1 వారసులు భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.